మీలాంటి వాళ్ళు మనమందరం కలిసి మనలాంటి వాళ్ళు మనం వెళ్ళట్లేదు, మనలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మంచిగా బస్లో శ్రీశైలం బయలుదేరారంట. వానాకాలంలో శ్రీశైలం బయలుదేరారు. మరి శ్రీశైలం రోడ్డు ఎలా ఉంటది? ఘాట్ రోడ్ ఉంటది. ఘాట్ రోడ్ అనగానే మనకి హారర్ భయం వేస్తుంది. అవునా కదా? భయం అని చెప్పానా? హారర్ స్టోరీ అన్నానా? హారర్ స్టోరీ చెప్తున్నాను. ఘాట్ రోడ్, లోయ ఉంటుంది, ఒక పక్క కొండలాగా ఉంటుంది, లోయ ఉంటుంది. వెళ్తున్నాము, ఏమవుతుంది? భయంకరంగా ఉంటుంది. కొంచెం స్లిప్ అయినా, డ్రైవర్ కరెక్ట్ గా డ్రైవ్ చేయలేదు, కొంచెం అటు ఇటు అయినా కానీ అయితే లోయలో పడిపోతాం. అవునా కాదా? పడిపోతామా? పడిపోమా? ఓకేనా? ఇప్పుడు మీరందరూ ఈ స్టోరీలో ఇన్వాల్వ్ అయి ఊహించుకోండి. ఓకేనా? లోయలో వెళ్ళిపోతున్నాం, మనం ఘాట్ రోడ్ లో వెళ్తున్నాం. మనం కాదు, మనలాంటి వాళ్ళు. ఘాట్ రోడ్ లో బస్ లో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. ఘాట్ రోడ్ లో వెళ్తున్నాం, శ్రీశైలం ఘాట్ రోడ్ లో వెళ్తున్నాం. ఇక వానాకాలం కావడం వల్ల ఆ రోజు బాగా మబ్బులు పట్టేసి ఉరుములు, మెరుపులు, వాతావరణం మొత్తం చీకటి అయిపోయింది. ఇక కొంచెం సాయంకాలం సమయం అయ్యేసరికి ఇంకా ఏమైంది? పూర్తిగా చిన్న చీకటి అయిపోయి అసలు చూస్తూ ఉంటేనే భయంకరంగా ఉంది. నాన్న వాతావరణం చాలా భయంకరంగా ఉంది. ఉరుములు, మెరుపులు, అసలు ఉరుములు మనము ఆఫ్టర్నూనే అసలు ఆ ఉరుములు మెరుపులకి పిడుగులు మన దగ్గరే మన ఇంటి ముందు పడ్డాయి అన్నంత శబ్దం అయింది. అవునా కదా? ఆఫ్టర్నూన్ టైం. మరి ఇక సాయంకాలం పూట ఇలాంటి ఘాట్ రోడ్డులో ఉన్నప్పుడు ఉరుములు మెరుపులు వస్తే ఎంత భయంకరంగా ఉంటది? అవునా? ఆ కొండలు ఇరుగుతాయో తెలీదు, పిడుగుపాటుకి కొండలు ఇరిగి పడిపోతాయి. ఆ కొండలు ఇరిగి కొండరాళ్ళు పడ్డా బస్ మీద పడిపోతాయి, చచ్చిపోతాం. లేదా ఆ మెరుపులకి లైటనింగ్ కళ్ళల్లో పడితే, డ్రైవర్ కళ్ళలో పడ్డా, ఘాట్ కొంచెం కళ్ళు ఇట్లా మిటకరించిన బస్సు పోయి లోయలో పడిపోతుంది. అవునా కాదా నాన్న? అవునా? మరి భయంకరమైన విషయమే కదా అది. ఇక అలాంటి టైంలో ఈ బస్సు వెళుతూ ఉంటే అంట, ఈ బస్సు వెళ్ళే దారిలో ఒక 50 అడుగుల దూరంలో సడన్ గా అని పిడుగుపడిందంట. పిడుగుపడి ఒక చెట్టు కూలిపడింది. కాకపోతే అదృష్టవశాత్తు ఏమైందంటే దారి కొంచెం ఉంది, చెట్టు కొంచెం లోయలోకి పడిపోయింది. అమ్మయ్యా అది బస్లో వాళ్ళందరూ ఊపిరి దిగబట్టారు. ఎందుకంటే అదే కొంచెం బస్సు వెళ్ళిన చెట్టు పడిపోతే బస్సులో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు కదా నాన్న? అవునా కాదా? పెద్ద ప్రమాదం. ఎంతమంది బస్సులో 60 మంది ఉంటారు, 60 మంది చనిపోతారు. అంత పెద్ద ప్రమాదం. అందరూ ఊపిరి అమ్మయ్యా అని అనుకున్నాడు. ఇక కొంచెం దారి ఉందని కదా బస్సు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మూడు వెలుపులు మాత్రం తగ్గట్లేనాలి. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక 30 అడుగుల దూరంలోనే మరొక పిడుగు పడింది. పిడుగుపడి మరొక చెట్టు కూలి పడిపోయింది. అంటే ఇక్కడ నుంచి 30 ఫీట్స్ అంటే ఒక ఫీట్ అంటే స్కేల్ అంటారా? లాంగ్ స్కేల్ ఉంటుంది చూస్తారా? ఆ స్కేల్ అంతా 30 స్కేల్స్ ఎంత దూరంలో ఉంటాయో అంత 30 అడుగుల దూరంలో. అంటే ఎంత భయంకరమో చూడండి. అవునా కాదా? కాస్త భయం పెరిగింది. ఆ బస్లో ఉన్న వాళ్ళేమో కొంచెం అటు ఇటు ఏజ్ వాళ్ళు, కొంచెం మన పేరెంట్స్ అంత ఏజ్ వాళ్ళు, కొంచెం ముసలి వాళ్ళు ఉన్నారు. అమ్మయ్యా బ్రతుకు జీవుడా అని అనుకున్నారు. మళ్ళీ తేరుకొని మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ వెళ్తుంటే ఇంకాస్త సమయం అయిపోయిన తర్వాత ఈసారి పిడుగు 20 అడుగుల దూరంలోనే పడుతుంది. ఇంకా చూడండి, ఇక భయం వేస్తుంది. బస్సులో ఉన్న వాళ్ళందరికీ భయం వేస్తుంది. భయం వేసేసి అందులో బస్సులో ఉన్న బస్సు కాస్త ఆపి అందులో ఉన్న ఒక ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు? అందరూ జాగ్రత్తగా వినండి. ఈరోజు
ఈ వాతావరణం చూస్తుంటే మనకేదో పెద్ద ప్రమాదం వచ్చేటట్లే ఉంది. మరి బస్సు పెద్ద ప్రమాదం వచ్చేటట్లే ఉంది. ఈ బస్సులో ఉన్న వాళ్ళు ఎవరో బ్యాడ్ అంటే నష్టం కలగదు, నష్ట జాతకం అట్లా చూస్తారా, అలా పాపం చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు. దాని వల్లే విను 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 దాని వల్ల ఇక పిడుగు ఒక్కల వల్ల ఏమైతుంది, అందరం చనిపోవాల్సి వస్తుంది. ఆ ఒక్కళ్ళు ఎవరో తెలుసుకున్నామనుకో మనకి ఈ పిడుగుల బాధ పోతుంది. ఆ పిడుగు పడాల్సిన ఒక్కళ్ళు ఎవరో తెలిస్తే ఈ పిడుగు బాధ పోతుంది. వాము 50 అడుగులు 30 అడుగులు 20 అడుగులు ఇంకా ఆ ఒక్కళ్ళ వల్ల బస్సులో ఉన్న వాళ్ళంతా చావాల్సి వస్తుంది. ఆ పాపం చేసిన వాళ్ళు ఎవరో తెలియాలి అని ఈయన ఏం చెప్పాడు. ఈ పెద్ద మనిషి ఏమన్నాడంటే, అందరూ జాగ్రత్తగా వినండి, మరి ఆ బ్యాడ్ ఉన్న వాళ్ళు బ్యాడ్ ఎవరో తెలియాలి అనేసి అంటే మనం ఇగో అక్కడ దూరంలో చెట్టు కనిపిస్తుంది, ఒక్కొక్కళ్ళం దిగుదాం. ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టు టచ్ చేద్దాం. చెట్టు టచ్ చేసి పోతాం. ఆ చెట్టు టచ్ చేసే లోపల ఆ ఒక్క వ్యక్తి బ్యాడ్ ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి మీద పిడుగు పడుతుంది కదా, దిగంగానే ఆ వ్యక్తి మీద పడిపోతుంది కదా, మిగతా వాళ్ళందరూ సేఫ్ అయిపోతారు. లేదంటే అందరూ ఉన్న ఒక్క వ్యక్తి వల్ల ఈ బస్సు మీద పడితే బస్సులో ఉన్న వాళ్ళందరూ చనిపోతాం. కాబట్టి ఆ ఒక్క వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి. కాబట్టి ఆ ఒక్క వ్యక్తి దిగి ఆ చెట్టుని టచ్ చేసి వస్తే, టచ్ చేసి మళ్ళీ వచ్చి బస్సులో కూర్చుంటే ఇక ఆ వ్యక్తి ఎవరో తెలుస్తుంది అనేసి అంటే అందరూ భయపడరు. మరి ఆ ఒక్క వ్యక్తి నేను అని ఎవరు చెప్పుకోలేరు కదా. బ్యాడ్ అన్న వాళ్ళు ఎవరు చెప్పుకోలేరు. నేను బ్యాడ్ అని నేను చెప్పుకుంటాను, ఎప్పుడైనా చెప్పుకోలేదు కదరా. మరి తెలుసుకోవాలంటే ముందు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలి కదా. కానీ ఒక్కొక్కరిగా బస్సులో ఉన్న వాళ్ళందరూ దిగేసి ఒక్కొక్కరిగా వెళ్ళి ఆ చెట్టుని టచ్ చేస్తున్నారు. ఫస్ట్ ఒక వ్యక్తి దిగాడు, వెళ్ళాడు, చెట్టు టచ్ చేస్తాడు, మళ్ళీ వచ్చాడు, బస్సులో కూర్చొని అమ్మయ్యా అని అనుకున్నాడు. మళ్ళీ ఇంకొక వ్యక్తి దిగాడు, మళ్ళీ భయంగానే చెట్టు దగ్గరికి వెళ్ళాడు, చెట్టు టచ్ చేశాడు, మళ్ళీ భయంగానే ఇక్కడికి వెళ్ళి వచ్చే లోపల పిడుగు పడితే చచ్చిపోతాం కదా. ఎవరికైనా భయమే కదా నాన్న. వస్తాం కాబట్టి వచ్చేసి వచ్చి కూర్చున్నాడు, బస్సులో కూర్చున్నాడు, అమ్మయ్య అని ఊపిరి. అలా బస్సులో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి టచ్ చేసి వస్తున్నారు, వెళ్తున్నారు, టచ్ చేస్తున్నారు, వస్తున్నారు. ఇక బస్సులో ఉన్న అందరూ అయిపోయారు, ఒక్కళ్ళు తప్ప. డ్రైవర్ కాదు, అందులో ఉన్న ఒక వ్యక్తి తప్ప అందరూ అయిపోయారు. ఇక ఒక్క వ్యక్తిని చూసి మిగతా వాళ్ళందరూ కోపంగా ఉక్రోషంగా, మేమందరం టచ్ చేసి వచ్చాము, ఎవ్వరికి ఏం జరగలేదు, ఇక నువ్వు ఒక్కడవే ఉన్నావు, ఇక నీ వల్లే అనుకుంటా పిడుగులు పడేది, నువ్వు చేయబట్టే అనుకుంటా పిడుగులు పడేది, వెళ్ళు దిగు, బస్ నుంచి దిగు నువ్వు అని నెట్టేస్తున్నారు. ఆ వ్యక్తికేమో చాలా కొంచెం ఆయన ముసలి ఆయన చాలా భయంగా ఉంది. వీళ్ళందరేమో కోపంగా ఉన్నారు, కొట్టేటట్లుగానే ఉన్నారు, అంత కోపంగా ఉన్నారు. దిగుతావా దిగవా, ఇప్పుడు నువ్వు దిగుతావా దిగవా, వెళ్ళి టచ్ చేయబో, వెళ్ళు, నీ వల్లే జరుగుతుంది ఇదంతా, మేమందరం మంచిగా వచ్చి కూర్చున్నాం, నువ్వు ఒక్కడిగా ఉన్నావు, ఇప్పుడు టచ్ చేయండి అని అంటున్నారు. ఆ వ్యక్తి భయంగానే దిగేశాడు నాన్న. బస్సు దిగాడు, దిగి చెట్టు దగ్గరికి నెమ్మదిగా భయంగానే చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ చెట్టుని ఇలా టచ్ చేశాడు. టచ్ చేయంగానే పిడుగు పడిందిరా. చెట్టు మీద పడిందా, బస్ మీద పడిందా? బస్సు మీద ఉన్న వాళ్ళు ఎంతమందో చెట్టు చెట్టు మీద ఉన్న వాళ్ళు ఎంతమందో ఆయనిచ్చారు. ఇప్పుడు పిడిగి ఎక్కడ పడిందో తెలుసా? ఎక్కడ పడిందో తెలుసా? బస్సు మీద పడింది. బస్సు మీద పడింది. బస్సు మీద
మీద పడి అలా కల్లోలమైంది. ఇప్పుడు విను విను ఎందుకో విను. ఈ ఒక్క వ్యక్తి చెట్టుని టచ్ చేశాడు. అప్పుడు టచ్ చేసి ఉండేసరికి పిడుగు పడిన శబ్దం వినిపించింది. ఎక్కడ పడింది ఆ పిడుగు? బస్సు మీద పడింది. అంటే ఈ ఒక్క వ్యక్తి ఉండడం వల్లనే ఇప్పటి వరకు వాళ్ళందరూ సేఫ్ గా ఉన్నారు. ఆ ఒక్క వ్యక్తి దిగేస్తాడు కదా, కాబట్టి వాళ్ళందరికీ ప్రమాదం ముంచుకొచ్చేసింది. అంటే ఇక్కడ ఆ ఒక్క వ్యక్తి చాలా పుణ్యం చేస్తున్న వ్యక్తి. తన పుణ్యం వల్లనే ఇప్పటి వరకు బస్ మీద పిడుగు పడలే నాన్న. తను అక్కడ ఉండడం వల్ల, బస్సులో ఉండడం వల్ల ఇప్పటి వరకు హాని జరగలేదు. తను ఎప్పుడైతే లేడో అప్పుడు తన పుణ్యం కాస్త వాళ్ళకి లేకుండా అయిపోయి వాళ్ళకి ప్రమాదం జరిగింది. కాబట్టి వినండి నాన్న, ఎదుటి వ్యక్తిని చూసి చులకనగా నువ్వు బ్యాడు, నువ్వు అది ఇది అని తిట్టుకోవడం కరెక్ట్ కాదు నాన్న. ఎవరిలో ఏ పుణ్యం దాగి ఉన్నదో అది మనకి ఏదైనా సక్సెస్ వచ్చింది అంటే మన సక్సెస్ వెనకాల మన ప్రయత్నం ఉంటుంది. దానితో పాటు మన పేరెంట్స్ కష్టం, మన పేరెంట్స్ యొక్క కష్టం పుణ్యఫలం కావచ్చు. మనం మంచి స్నేహితులతో ఉంటే వాళ్ళు చేసిన పుణ్యఫలం వల్ల కూడా కావచ్చు. అంటే మనకి కూడా అలాంటి పుణ్యం మనకి కూడా వస్తుంది. వాళ్ళతో సాన్నిధ్యం వల్ల మన బంధువులు కావచ్చు, మన రిలేటివ్స్, మన బంధువులు, మన స్నేహితులు, మన తల్లిదండ్రులు, తెలిసిన వాళ్ళు, అక్క, చెల్లి, తమ్ముడు ఎవరైనా కావచ్చు. మనకు మన సక్సెస్ వెనకాల వాళ్ళ అందరి పుణ్యఫలము మనకి తోడవుతుంది. కాబట్టి ఎవరిని చులకనగా చూడకండి నాన్న. ఎవరు తక్కువ లేని కాదు. వాళ్ళల్లో ఏ పుణ్యం ఉందో, ఏ భగవంతుడు ఉన్నాడో ఆ పుణ్యఫలము వాళ్ళతో ఉండడం వల్ల మనకి కూడా వస్తుంది. కాబట్టి మన తల్లిదండ్రుల్ని గౌరవించండి. మన స్నేహితులతో ప్రేమగా ఉండండి. తిట్టుకోవడం, కొట్టుకోవడం చేయకండి. ఓకేనా నాన్న? మీరు రేపు పొద్దున జాబ్కి వెళ్ళిన తర్వాత కావచ్చు, మీ ఎక్కడైనా కావచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న జాబ్లో అయినా అందరూ స్నేహంగా ఉండండి. ఎవరిలో ఏ పుణ్యం దాగి ఉందో ఆ పుణ్యం వెనక మనం వాళ్ళతో ఉండడం వల్ల, వాళ్ళతో సాన్నిధ్యం వల్ల కొంచెం పుణ్యమైన మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరితో చాలా సాన్నిహిత్యంగా ఉంటూ సంతోషంగా గడుపుదాం నాన్న జీవితాన్ని. ఓకేనా నాన్న? అందరూ మనకి స్నేహితులే. అందరితో మంచిగా సత్సంబంధాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు నాన్న. ఇది ఈ స్టోరీ. ఇది రియల్ గా జరిగిందా జరగలేదా అని కాదు నాన్న,